గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ వ్యవస్థలో అందరికీ సమాన ప్రాధాన్యత కలిగించినప్పుడే భారత రాజ్యాంగ స్ఫూర్తి అమలు చేసినట్టు అని చెప్పి ఈరోజు గతంలో ఏ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఆలోచించని విధంగా ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో తెలంగాణలో మార్కెట్ కమిటీలో రిజర్వేషన్ తీసుకురావడం ఇది యావత్ దేశానికే ఆదర్శంగా కాబోతా ఉంది. అంతేకాదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపును మన ప్రభుత్వం పొందిందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష. ఈరోజు మిషన్ కాకతీయ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేస్తే కేంద్ర మంత్రి జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారు దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టండి, ఉన్నటువంటి ఈ జాతీయ సంపదను ఈ వారసత్వ సంపదను మీరు అన్ని రాష్ట్రాలు కూడా ఇది చేస్తే బాగుంటుందని చెప్పి పలు సమావేశాల్లో వారు చెప్పినటువంటి తీరు. మనం చేపట్టినటువంటి మిషన్ భగీరథ కార్యక్రమం ఇతర రాష్ట్రాలు మేము కూడా మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు చేస్తామని ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూసి చెప్తా ఉంటే ఈ శాసనసభ్యులుగా ఈ సభలో మనందరం కూడా మనం ఇలా గర్వించదగినటువంటి విషయం. అదేవిధంగా ఈరోజు తెచ్చిన మార్కెట్ కమిటీ రిజర్వేషన్ బిల్లు ఇది కూడా డెఫినెట్గా దేశంలో మిగతా రాష్ట్రాలకు మనం ఆదర్శంగా నిలబడ్డం. ఇది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలది కూడా 33% ఆమోదించడంతో ఇంకా సంపూర్ణంగా ఈరోజు ఇది పూర్తి స్థాయిలో ముందుకు పోయింది. ఇది బహుశా రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేసే దిశగా మన రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మన ఇండస్ట్రియల్ పాలసీ జాతీయ స్థాయిలో గుర్తింపు, ఇతర రాష్ట్రాలకు చెందిన ఇండస్ట్రియల్ మినిస్టర్లు మన రాష్ట్రానికి వచ్చి ఈ పాలసీని స్టడీ చేసిపోతుంటే ఇవాళ మనం ఎంతో గర్వపడాల్సినటువంటి అంశం. ఇవాళ నిరంతరాయ విద్యుత్తు మనం తెలంగాణ ఏర్పడితే అంతా చీకటి వస్తుందని గత ముఖ్యమంత్రులు మరి టీవీల్లో చూపిస్తూ ఉంటే ప్రజెంటేషన్ ఇస్తుంటే ఈరోజు నిరంతరాయ విద్యుత్ ఇస్తే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఈ మధ్యలో అన్నట్టు నేను పేపర్లో చదివిన క్యా చమత్కార్ కర్ దియా ఆప్ లోగ్ తెలంగాణ మే ఐసా కైసా హో రహా హై. అంటే ఇట్లా ఈ ప్రభుత్వం 22 నెలల కాలంలో ఎన్నో ఒక సంచలనాత్మకమైనటువంటి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర బాగు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి కొత్త రాష్ట్రమైనా కొత్త ప్రభుత్వమైనా కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంది. దాంట్లో ఒకటి మన మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు. అయితే అధ్యక్ష ఈరోజు నేను ప్రతిపక్షాలతో కూడా ఒక చిన్న సూచన చేయదలుచుకున్న అధ్యక్ష. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంతో హుందాతనంగా ఉన్నారు. ఇవాళ ప్రతిపక్ష సభ్యుడు చేసినారా సూచన ఎవరు లేవనెత్తినారనేటువంటిది కాకుండా మేము పంథాలకు పట్టింపులకు పోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో హుందాతనంతో నేను 12 ఏళ్ల నుంచి సభలో ఉన్నా కానీ ఏ రోజు ఏ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష సభ్యుడు లేచి దాన్ని ఆమోదిస్తూ స్వీకరించిన మొదటి సందర్భం ఈ రోజు నేను ఈ సభలో చూసిన అధ్యక్ష. నేను ఏ రోజు చూడలే అధ్యక్ష. ఎంత అన్యాయం జరిగినా వివక్ష జరిగినా మేము అక్కడుండి గొంతెత్తి అరిచినా కూడా కనీసం పట్టించుకోలే, సభ నుంచి గెంటేసిండు మమ్మల్ని తప్ప ఏ రోజు పట్టించుకోలే. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి హుందాతనాన్ని చూసి కొంతైనా మా ప్రతిపక్ష సభ్యులకు కనునిప్పు కలగాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటున్నా అంటే దేశం హర్షిస్తూ ఉంది కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర రాష్ట్రాలు వచ్చి నేర్చుకొని పోతున్నారు కానీ మా ప్రతిపక్ష సభ్యులు కొద్దిగా కూడా ఆలోచించకపోవడం నిజంగా కొంత బాధాకరం. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క స్పందన చూసిన తర్వాతనైనా రేపటి నుంచి అయినా కొంత ప్రతిపక్ష సభ్యుల్లో కొంత మార్పు వస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం అంటే వాకౌటు, అధికార పక్షం అంటే మేము చెప్పిందే నడవాలి, మాది ప్రభుత్వం, మాకు మెజారిటీ ఉందనేటువంటి ధోరణిలో మా ముఖ్యమంత్రి గారు లేరు, మన సభానాయకులు లేరు. కానీ మీరు కూడా ఏ బిల్లు తెచ్చినా, ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం తెచ్చినా దాంట్లో ఏదో ఒకటి ఎత్తి చూపి వాకౌటే, మేము ప్రతిపక్షం అంటే ఉన్నదే వాకౌట్ అనే ధోరణి వదిలిపెట్టి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వామ్యం కండి. అందరం కలిసి మన తెలంగాణను ఒక దేశంలో ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తయారు చేసుకుందాం, బంగారు తెలంగాణను తయారు చేసుకుందాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఈ దేశంలో ఎన్నో కార్యక్రమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందో తెలంగాణ అసెంబ్లీ కూడా అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరూ కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం బాగా పనిచేస్తున్నటువంటి విధంగా మనం పనిచేద్దాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క స్పందన చూసిన తర్వాత మీ అందరిలో కూడా రాబోయే రోజుల్లో మార్పు వస్తుందని, తప్పకుండా మీరు ముందుకు వస్తారని చెప్పి నేను ఆశిస్తూ, మరి ఈరోజు ఈ బిల్లును మాత్రం అందరూ కూడా ఆమోదింపజేసి మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ప్రతిపక్ష సభ్యులందరికీ కూడా నేను అధికార పక్షం ప్రతిపక్షం సభలో ఉండే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష వెంకటరెడ్డి గారు అయితే అవి ఎందుకంటే ఇవి రిజర్వేషన్లు తేవడం కోసమే
మొత్తం రిజర్వేషన్లు తేవడం మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వం యొక్క మంచితనాన్ని గుర్తించండి. మేము మా వాళ్ళని వేసుకోవాలని తొందరపడకుండా రిజర్వేషన్ తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సమాన ప్రాధాన్యం కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం తీసుకొచ్చింది. అయితే మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీకు ఈ సోయి వచ్చుంటే బాగుండేది. మీకు రాలేదు, కనీసం మేము చేసినాం, ఇప్పుడైనా హర్షించండి. ప్రభుత్వం చేసే మంచి పనిని చూసి హర్షిస్తే బాగుంటుంది. మా ఆర్ కృష్ణయ్య గారు కూడా అన్నారు ఒక మాట. అయితే వారితో ఒక మనం ఏంటంటే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడు కూడా చెప్పి అక్కడ కూడా తొందరగా అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా లాభం జరుగుతుంది. మీ నాయకుడికి చెప్పి కొంచెం దాన్ని తొందరగా అమలు చేయించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ కూడా తెలుగు ప్రజలే కదా, మన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మీ నాయకుడు కూడా కొంచెం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇకపోతే మైనార్టీలకు మనకు మతపరమైన రిజర్వేషన్లు లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీల్లో భాగంగానే తప్పకుండా మైనార్టీలను కూడా మార్కెట్ కమిటీలో తగిన ప్రాధాన్యం కల్పించాలని ఇప్పటికీ మమ్మల్ని ఆదేశించడం జరిగింది. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసే మార్కెట్ కమిటీల్లో మైనార్టీలకు కూడా తగిన ప్రాతినిధ్యం లభిస్తుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తూ అధ్యక్ష. అయితే ఇతర అంశాలు కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష. ఆన్లైన్ విధానం గతంలో ఎవరు ఆలోచించిన విధంగా మార్కెట్ యార్డులో ఆన్లైన్ విధానాన్ని తీసుకురాబోతున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా చేపట్టే దాంట్లో చాలా సంపత్ వద్దా నీకు ఆలంపూర్ మార్కెట్ కమిటీ ఆన్లైన్ వద్దా? అయితే దేశవ్యాప్తంగా ఈరోజు మనం ఆన్లైన్ విధానం తేబోతుంటే తెలంగాణలో కూడా అధ్యక్ష ప్రయోగాత్మకంగా మూడు మార్కెట్లలో చేసినాం అధ్యక్ష. హైదరాబాద్, బోయిన్పల్లి, గడ్డి అన్నారంలో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత జీరో వ్యాపారం తగ్గి మార్కెట్ కమిటీల ఆదాయం పెరిగింది అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, హైదరాబాద్ మార్కెట్ కమిటీ 2013-14లో 8 కోట్ల ఆదాయం వచ్చింది. 14-15లో 8.5 కోట్లు వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ సంవత్సరం 10,15 లక్షల రూపాయలకు ఆదాయం పెరిగింది అధ్యక్ష. బోయిన్పల్లి మార్కెట్ తీసుకుంటే 13-14లో 5.5 కోట్లు, 14-15లో 6.5 కోట్లుంటే ఈ సంవత్సరం ఆన్లైన్ ప్రవేశపెట్టిన తర్వాత 7 కోట్ల రూపాయలకు ఆదాయం పెరిగింది అధ్యక్ష. సో ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నగరంలో 3 మార్కెట్లలో బాగా వచ్చింది కనుక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దశల వారీగా ఈ ఆన్లైన్ విధానాన్ని కూడా తీసుకొస్తున్నామని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మార్కెట్ యార్డులో గోడౌన్ల అధ్యక్ష గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా మొత్తం తెలంగాణలో గతంలో ఉన్నటువంటిది కేవలం 4.5 లక్షల సామర్థ్యం అయితే ఈరోజు 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్లను 1,024 కోట్ల రూపాయలతో మార్కెట్ యార్డులో తీసుకురావడం జరిగింది. కోల్డ్ స్టోరేజీలు కూడా తెస్తున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో గతంలో ప్రభుత్వ పరంగా కోల్డ్ స్టోరేజీలు లేవు అధ్యక్ష. రాబోయే రోజుల్లో బోయిన్పల్లి, వరంగల్, అదేవిధంగా మన వంటి మామిడి ఇక్కడ కోల్డ్ స్టోరేజీలు తెచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం అధ్యక్ష. సో తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ మార్కెట్ యార్డులను దేశంలోనే ఒక మంచి మార్కెట్ యార్డులుగా మరి తయారు చేస్తాం, తీర్చిదిద్దామని చెప్పి మనవి చేస్తూ మరి ఈ బిల్లును అందరూ కూడా ఆమోదించినందుకు అధ్యక్ష, ఐ బెగ్ టు మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్.